ఏ యేసుని వెంబడిస్తున్నారో కూడా తెలియనటువంటి కలిపి చెరిపడి బోధకుల మధ్య మనం బతుకుతున్నాం. జాగ్రత్త, నీ వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా చూసుకుని యేసుని సరిగా ఎరిగితే తప్ప నీవు ఆ యేసు దగ్గరికి రాలేవు. ఆ యేసుతో నువ్వు దేవుని మార్గంలోకి వెళ్ళలేవు. ఆ యేసు నీ దగ్గరికి వస్తే నీలో జరిగేయాల్సిన ఆ రూపాంతరం జరగకుండా నువ్వు చెప్పేటువంటి లోక సంబంధమైన ఏది కూడా క్రైస్తవ్యం కానే కాదు. అది ఛాలెంజింగ్ క్రిస్టియన్ అంతే. ఇంకో విధంగా చెప్పాలంటే నువ్వు ఒక నకిలీ వాడివి, నిన్ను చూసి చాలా మంది మోసపోతూ ఉంటారు. అసలు నోటు కంటే నకిలీ స్ట్రాంగ్ ఉంటుంది తెలుసా? కౌంటర్ ఫిట్ నకిలీ నోట్లు చాలా ఉంటాయి. క్రైస్తవ నకిలీ కూడా చాలా క్రిస్టియానిటీగా కనపడతా ఉంటాయి. దానికి అంతసేపు స్తోత్రాలు, హల్లెలూయాలు, దేవుడి దీవెనలు, బ్లెస్సింగ్లు, ఈ పదాలన్నీ కనపడతా ఉంటాయి. ఇవన్నీ మోసాలే. మొదటి క్రైస్తవ్యము, బైబిల్ చెప్తున్న క్రైస్తవ్యం, నేటి క్రైస్తవానికి ఆ డిఫరెన్స్ నీకు తెలిస్తే తప్ప నువ్వు దేవుని కోరుకున్న పద్ధతిలోకి రావాలని నీ మనసు పుట్టదు. అక్కడ నేను చెప్తున్న మాటలు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు చెప్తున్నటువంటి ఉత్తమ బోధకులు, అత్యుత్తమ అభిషిక్తులు, మహా అద్భుత కార్యాలు జరిగించేటువంటి వారు, గొప్ప రచయితులు, గొప్ప సంఘాలు కట్టిన వారు, అత్యధిక సంఖ్యలో ఆరాధనలు నడిపిస్తున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా చూస్తే దేవుని అవసరతలు తీర్చేవారేనా? వీళ్ళందరూ దేవుని అవసరతలు తీర్చేవారేనా? ఒకసారి ఆలోచించి మీరు సమాధానం చెప్పుకోండి. ఎవరిని నేను విమర్శించటల్లా, కాకపోతే మనం తెలియకుండానే దాన్ని మోసం చేసుకుంటున్న దాన్ని చూసి వాళ్ళ మీద ఒక సదభిప్రాయం, మంచిదేనండి, వాళ్ళని గౌరవించండి, మొక్కకండి, వాళ్ళని గౌరవించండి, వాళ్ళకి దాసులు అయిపోకండి, వాళ్ళకి దాసులు అవ్వకుండా చూసుకోవడానికి మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి. మీరు దేవుని స్వరూపం పోలికలో ఉన్నారు. అవతల వ్యక్తి మిమ్మల్ని మోసగిస్తున్నాడనే విషయం కూడా మీకు తెలియకుండానే వారికి మీరు ఎక్స్ట్రాడినరీగా ఆ యొక్క డివైనిటీని లేక గాడ్లీనెస్ని లేక హైనెస్ని పెంచేస్తారేమో. అలాంటి పెంచకుండా ఉండేలాగా చూసుకోవడానికి ప్రయత్నించండి.